సో ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా దరిద్రం ఏంటంటే ఆర్డర్ నేను ఇట్లా తీసి పెట్టాను లేదా కస్టమర్ నా ఎదురుకు వచ్చి రాగానే కింద పడిపోయింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు నాకు ఒక రీల్ అయితే వచ్చింది. సో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్ అలాంటి అన్ని ఆర్డర్స్ ఒకే యాప్లో వస్తాయని చెప్పారు. సో ఆ యాప్ వచ్చేసి లోడ్ షేర్ అనమాట. సో ఆ లోడ్ షేర్ యాప్లో మనకు నిజంగానే ఆర్డర్స్ అన్నీ వస్తాయా లేదా అనేది ఈరోజు చూద్దాం అనమాట. సో నేను ఆల్రెడీ 2-3 డేస్ నుంచి చేస్తున్నాను 3 డేస్ నుంచి. సో 3 డేస్ నుంచి చేస్తున్నప్పుడు నాకైతే ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి లోడ్ షేర్ యాప్లో మనకైతే ఆర్డర్ వచ్చింది. 34 రూపీస్ ఆర్డర్ అనమాట. సో నేను బోడుప్పల్లో ఉన్నప్పుడు నాకైతే ఆర్డర్ అయితే రాలేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉప్పల్ సైడ్ అయితే రావాల్సి వచ్చింది. సో ఉప్పల్ సైడ్ ఏంటంటే మేఫిల్కి ఎదురుగా ఉన్నా అనమాట. ఇటు మేఫిల్కి అపోజిట్ గల్లీలో అయితే ఉన్నాను. సో ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. చలో లెట్స్ గో. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను మేఫిల్ నుంచి. సో డ్రాప్ లొకేషన్ వచ్చి కూడా దూరం ఏం లేవు, 2 కిలోమీటర్ ఉంది. సో చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఒకసారి మనం కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. లొకేషన్కి వచ్చిన తర్వాత 60 కొట్టేయాలి. సో కొట్టిన తర్వాత మనకు కాల్ చేయడానికి కానీ మనకు మెసేజ్ చేయడానికి కానీ ఒక ఇది ఉంటుంది. సో కాల్ చేద్దాం ఒకసారి. సో అపార్ట్మెంట్ నేమ్ కానీ మళ్ళీ బిల్డింగ్ నేమ్ కానీ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకు ఇంకా ఆర్డర్స్ అయితే రావట్లేదు. సో మళ్ళీ ఇంకా ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయనేది మనకు తెలీదు. సో ఏరియా నుంచి మనం వేరే ఏరియాకి వెళ్ళిన తర్వాతే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఎందుకంటే ఇక్కడ వచ్చి 5 మినిట్స్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాం కస్టమర్కి. సో ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాం. సో ఆఫ్టర్ 5 మినిట్స్కి మనకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి 45 రూపీస్ ఆర్డర్ అనమాట. సో లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం. లెట్స్. సో మన లొకేషన్ అయితే దగ్గరనే ఉంది. ఇక్కడ నుంచి యూటర్న్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ యూటర్న్ తీసుకుంటే సరిపోతుంది. సో తీసుకోవడానికి మనకు అటు సైడ్ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. సో అయినా పర్లేదు, కొంచెం స్లోగా తీసేసుకుందాం. చలో లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళి పార్సల్ అయితే పికప్ చేసుకొని కంప్లీట్ చేద్దాం. కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ డిలే అయితే అవుతుంది ఆర్డర్స్ పడడానికి. సో ఏం పర్లేదు, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా పడుతుంది. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కానీ మనకు ఇక్కడ నుంచి అయితే పికప్ చేసుకునే లొకేషన్ ఇక్కడ అయితే ఏదైతే ఇచ్చారో రెబల్ ఫుడ్స్ అని అది వచ్చేసి కనిపించట్లేదు అనమాట. సో ఇక్కడ ఎక్కడ లేదు అది. మరి అక్కడ ముందుందో ఏందో మరి తెలియదు. సో కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నాం. సో లొకేషన్ అయితే ఇక్కడే ఉంది, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మరి నాకైతే పార్సల్ అయితే దొరికింది. సో మనం ఇంతకుముందు ఎక్కడైతే ఆగామో అక్కడే ఉండే అనమాట. పికప్ చేసుకోవాల్సిందే మన పార్సల్. సో మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. సో బండి అయితే ఇక్కడ పెట్టామన్నమాట. సో ఫైనల్లీ పార్సల్ అయితే దొరికింది. సో తొందరగా వెళ్ళి పార్సల్ అయితే ఇచ్చేద్దాం. చలో. సో ఈ పార్సల్ కోసం 5-10 మినిట్స్ అయితే అటు ఇటు తిరిగి టైం అయితే వేస్ట్ చేసుకున్నాను. సో ఒకసారి అలా కనుక్కొని వెళ్తే అప్పుడు దొరికిందనమాట. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే చూద్దాం ఒకసారి. 1 కిలోమీటర్ దగ్గరనే ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుకే లేట్ అయిపోయింది. సో ఈ ట్రాఫిక్ ఎప్పుడు తగ్గుతుంది అంటే మినిమం ఒక 8:30 లేదా 9 అట్లా అయినప్పుడు మాత్రమే తగ్గుతుంది. సో అప్పటి వరకు అయితే తగ్గదు. సో ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి 59 రూపీస్ ఆర్డర్ అనమాట. సో లొకేషన్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి డిస్టెన్స్ తక్కువ అనిపించింది. నేను తొందరగా యాక్సెప్ట్ అయితే చేసేసాను అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా మళ్ళీ వేరే ఆర్డర్స్ ఎవరైనా. సో 1.9 కిలోమీటర్ చూపిస్తుంది. టోటల్గా 2 కిలోమీటర్ అనమాట. 2 కిలోమీటర్ డిస్టెన్స్ చూపిస్తుంది. సో చలో తొందరగా వెళ్ళి పార్సల్ పికప్ చేసుకుందాం. సో లొకేషన్కి అయితే వచ్చేసాం కాబట్టి అరౌడ్ లొకేషన్ అని కొట్టేద్దాం. సో మన ఆర్డర్ ఇంకా రెడీగా అయితే లేదు. సో మనం వెళ్ళి ఓటీపీ మన ఐడి నెంబర్ ఒకసారి చెప్పిన తర్వాత మనకు ఇస్తారో లేదో చూడాలి. మరి ఇక చూద్దాం. లెట్స్ గో.
ఫైనల్లీ మన ఆర్డర్ కూడా రెడీగా ఉంది. సో మనకు యాప్లో అయితే రెడీగా అయితే చూపించలేదు, కానీ మనం వెళ్ళి మనకు ఆర్డర్ ఐడి ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత మనకు ఆర్డర్ అయితే ఇచ్చేస్తారనమాట. సో చలో తొందరగా వెళ్ళి పార్సల్ పికప్ చేయాలి, డెలివరీ చేసేద్దాం. లెట్స్ గో. సో మనం ఏ ఆర్డర్ అయినా తీసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా పెట్టేయాలన్నమాట. సో ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయినా ఆ ఆర్డర్కి సంబంధించిన కాస్ట్ ఎంత అయితే ఉందో అది మనమే కట్టాల్సి వస్తుంది. మళ్ళీ మనకు ఏమంటారు, కస్టమర్ నుంచి తిట్లు కూడా మనకే పడతాయి. సో అది. సో ఇప్పుడైతే మనం మన ఆర్డర్ ఎక్కడ డెలివరీ చేయాలని చూసుకుందాం ఒకసారి. అరే యార్, ఈ ఫోన్ బాగా స్టక్ అవుతుంది. ఇప్పుడైతే యాప్ కూడా చూపిస్తలేదు. డిస్టెన్స్ ఉందని చూద్దాం. 1.3 కిలోమీటర్ ఉంది. సో చలో తొందరగా వెళ్ళి పార్సల్ అయితే అవుతుందో పికప్ చేసుకున్నాం కాబట్టి ఇక డ్రాప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేద్దాం. లెట్స్ గో. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం. చలో. సో కస్టమర్కి అయితే కాల్ చేసి ఇన్ఫామ్ అయితే చేసేసాం అనమాట. సో వస్తున్నా అని చెప్పారు. సో వచ్చిన తర్వాత ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం ఇచ్చేద్దాం. సో ఇంతకుముందు మనకు బిగ్ బాస్కెట్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో దాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకుందాం. సో ఇంతకుముందు ఆర్డర్ కంప్లీట్ చేసుకొని కూడా మనకు ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఆర్డర్ కూడా రాలేదు. సో నేను ఎప్పుడైతే ఇలా వీడియో తీద్దాం అనుకుంటున్నానో అప్పుడే మాత్రమే మనకు ఆర్డర్లు అయితే అస్సలు పడవు అనమాట. సో నిన్న మొన్న అయితే మనకు బాగా పడ్డాయి ఆర్డర్స్ అయితే. సో మనం ఏదైతే రోజు వీడియోస్ తీద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆర్డర్స్ పడవు. సో అది మన బ్యాడ్ లక్. ఏం చేస్తాం, ఏం చేయలేము. మేము ఇక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేస్తే తప్ప మనకు ఆర్డర్ అయితే వచ్చేలా లేదు. సో ఇక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేద్దాం. సో మనం ఇక్కడ నుంచి ప్లేస్ అయితే చేంజ్ చేద్దాం ఇక. సో కొంచెం హైవే రోడ్ సైడ్ అయితే వెళ్దాం. చలో. జొమాటో కూడా లాగిన్ చేశాను. జొమాటో లాగిన్ చేసిన తర్వాత మనకు జొమాటోలో అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఫస్ట్ జొమాటోలో వెళ్ళి ఆ ఆర్డర్ అయితే క్లియర్ చేసుకున్నాం, ఎందుకంటే దీంట్లో పడట్లేదు కదా. సో జొమాటోలో పడ్డ ఆర్డర్ అయితే క్లియర్ చేసుకున్నాం కదండి. సో అది వచ్చేసి దగ్గరే ఉందన్నమాట. అది వచ్చేసి 44-45 రూపీస్ సంథింగ్ ఏదో చూపించింది. నేను తొందరగా అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను. సో చలో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి పార్సల్ ఏదైతే ఉందో పికప్ చేసుకున్నాం. చలో. జొమాటోలో పడ్డ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను ఇక. సో తొందరగా వెళ్ళి పార్సల్ ఇచ్చేద్దాం. మనకు అందులో పడితే బాగుంటుంది ఆర్డర్స్, ఎందుకంటే దాంట్లో స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎన్ని ఆర్డర్స్ అయితే అన్ని ఆర్డర్స్ మనం స్కిప్ చేయొచ్చు, మనకు నచ్చిన ఆర్డర్స్ అయితే. ఇందులో అలా లేదను, జొమాటోలో అలా ఉండదు. సో ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఒకటి అనుకుంటాను, ఒకటి అవుతుంది. సో అది. సో జొమాటో పార్సల్ అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాం. సో కస్టమర్కి అయితే కాల్ చేస్తే వస్తున్నాం బ్రో, వెయిట్ చేయని చెప్పారు. సో వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చేసి సో ఇంతకుముందు ఏమైందంటే మనం ఒక ఆర్డర్ అయితే తీసుకెళ్ళాం కదా. సో అది ఫ్రైడ్ రైస్ ఉండే అనమాట. సో నేను దాన్ని తీసుకెళ్ళి ఏం చేశానంటే ఆర్డర్ అంటే ఇంతకుముందు కస్టమర్తో మాట్లాడాం కదా. సో వస్తున్నారు కస్టమర్, వెయిట్ చేయమని చెప్పాను కదా. సో కస్టమర్ వెయిట్ చేయమని చెప్పినప్పుడు నేను తీసి పెట్టాను అనమాట. ఇక్కడ బండి కవర్ మీద అయితే తీసి పెట్టాను, అంటే కస్టమర్ వచ్చేసినప్పుడు ఆర్డర్ ఇచ్చేసి తొందరగా స్టార్ట్ అయిపోదామని. సో కస్టమర్ ఇట్లా వచ్చారైతే కింద పడిపోయింది ఆర్డర్. నా దరిద్రం ఏంటంటే ఆర్డర్ నేను ఇట్లా తీసి పెట్టాను లేదో, కస్టమర్ నా ఎదురుకు వచ్చి రాగానే కింద పడిపోయింది. సో కస్టమర్ మంచోడు కాబట్టి మళ్ళీ మనల్ని ఏమనలేడు. సో తీసుకొని పేమెంట్ చేసేసి పంపించేసిండు అనమాట. సో అది నా దరిద్రానికి. అసలు దరిద్రం అనేది ఎక్కడెక్కడ అసలు నా చుట్టుపక్కలే ఉంటుందని నాకు అనుభవం, నాకు అనిపిస్తుంది అట్లా. సో నా దరిద్రం ఏంటో నాకే అర్థం కావట్లేదు ఈరోజు. అసలు ఏంటంటే ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు. ఎందుకో ఏమో మూడు అసలు చెడదొబ్బినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు, ఏదోలా ఉంది అసలు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో
సో పార్సల్ అయితే ఇచ్చేసాం. ఇక మనకు ఆర్డర్స్ ఇటు నుంచి మల్లాపూర్ నుంచి పడతాయా లేదా అనేది తెలీదు. ఇక మళ్ళీ వెళ్ళాల్సి వస్తే బోడుప్పల్ సైడ్ వెళ్ళాలి. సో నా దరిద్రం ఏంటంటే ఈరోజు నాతో ఆడుకుంటుంది అనమాట. సో మనం ఎటు సైడ్ అయితే వెళ్తామో అటు సైడ్ మనకు ఆర్డర్స్ అయితే రావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ జోన్, దీంట్లో అవుట్ ఆఫ్ జోన్ ఏమి ఉండదు. సో రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ లేని చోటికి అయితే ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. అది తీసుకెళ్ళి డ్రాప్ చేసినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ పడట్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ ఎటు సైడ్ అయితే ఉన్నాయో మళ్ళీ అటు సైడ్ వెళ్ళడానికి పెట్రోల్ బొక్క అవుతుంది. ఒక 3-4 కిలోమీటర్ కానీ 5-6 కిలోమీటర్ కానీ ఇట్లా పడుతుంది వెళ్ళడానికైతే. సో ఇప్పుడు మళ్ళీ మల్లాపూర్లో ఉన్నా నేను. మల్లాపూర్ నుంచి బోడుప్పల్ అయినా వెళ్ళాలి, మళ్ళీ లేకపోతే ఉప్పల్ అయినా వెళ్ళాలి. మ్యాక్సిమం ఉప్పల్ కాకపోయినా బోడుప్పల్ వెళ్ళినా సరే పర్లేదు. బోడుప్పల్ నుంచి ఆర్డర్స్ అయితే పడే అవకాశం ఉంది. చూద్దాం. ఇక బోడుప్పల్ సైడ్ అయితే స్టార్ట్ అయినా వెళ్ళడానికైతే. ఇక ఆర్డర్స్ పడతాయా లేదా అనేది బోడుప్పల్ వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇక చలో వెళ్దాం. సో మన దరిద్రం గురించి తెలిసిందే ఈరోజు అయితే. సో అప్పటి నుంచి ఒక ఆర్డర్ కూడా పడలేదు. సో బోడుప్పల్ వచ్చి వెయిట్ చేశాను. సో ఇదే మీకు రేపు చూపిస్తాను. నేను అసలు వీడియో కూడా ఏం తీయను. లాస్ట్లో మీకు ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను నేను. అంటే మార్నింగ్ టైంలో కూడా చేస్తాను ఒక 5 hours, అంటే 10 to 12 లేదా 1 వరకు చేస్తాను. మళ్ళీ 1 నుంచి ఇంటికి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని ఒక 5 నుంచి మళ్ళీ 12 వరకు నైట్. సో రేపు మీకు 2 షిఫ్ట్లకు ఎంత ఎర్నింగ్ అవుతుందో మీకు రేపు చూపిస్తాను. నేను వీడియో తీయను. నేను వీడియో తీస్తేనే ఇట్లా అవుతుంది. సో నేను యాక్చువల్గా మీకు అది మీకు నేను లాస్ట్లో ఎర్నింగ్స్ చూపిస్తాను అనమాట. లాస్ట్లో రేపు అంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎర్నింగ్ ఎంత అనేది నేను డైరెక్ట్గా చూపిస్తాను అది. సో ఈరోజు బ్లాగ్ ఇదే అన్నమాట. సో ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.